మేడం సీదిరి అప్పలరాజు గతంలో కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. సరే చాలా అంశాలు ఉన్నాయి. వాటికి సంబంధించి మాట్లాడదాం. అంతకన్నా ముందు ఈ కేసుకు సంబంధించి ఒకరి మృతికి కారణమయ్యాడు వారి కొడుకు. ఎవరైనా సరే ఈ కేసులో అంటే ఇది జరిగిన వెంటనే నేరం ఒప్పుకోవడమో లేదంటే లొంగిపోవడమో ఇటువంటి చేస్తుంటారు. ఎందుకంటే దీనికి చట్టాలు కూడా చాలా కఠినంగానే ఉన్నాయి. అయినప్పటికీ కుమారుణ్ణి తప్పించే ప్రయత్నంలో హిట్ అండ్ రన్ కేసు వేరే వ్యక్తిని అక్కడ పెట్టి వారి కుమారుని తప్పించడం కోసం సాక్షుల్ని తారుమారు చేసే ప్రయత్నం చేశారు. ఇవాళ సీదిరి అప్పలరాజు మీద కూడా కేసు అయింది. ఏం చెప్తారు మేడం? అంత క్లియర్గా కనిపిస్తున్నాయి, ఆధారాలు ఉన్నాయి, సీసీ ఫుటేజీలు బయటికి తీశారు పోలీసులు. నవీన్ గారు, ఒక పెద్దలు ఒకటి అంటుంటారు చూడండి, కర్మ రిటర్న్స్. అంటే మామూలుగా మనం చేసిన మంచి మన పిల్లల్ని కాపాడుతుంది, మనం చేసిన తప్పుడు పనులు కూడా మన పిల్లలకే చుట్టుకుంటాయని పెద్దలు చెప్తుంటారు. ఎందుకనంటే మనం ఒక సరైన దారిలో వెళ్ళాలని. ఈరోజు అప్పలరాజు గారు ఇంత జరిగినా కూడా ఏ మాత్రం అంటే ఆయన ఒక మాజీ ప్రజాప్రతినిధి, ఒక మంత్రిగా కూడా అధికారం వెలగబెట్టారు. ఈ రోజు యాక్సిడెంట్స్ అన్నవి యాక్సిడెంటల్ గానే జరుగుతాయి. ఎవరు కావాలని ఒక వ్యక్తిని ఢీ కొట్టాలని, ఆ వ్యక్తిని మృతి చెందాలని ఎవరు కోరుకోరు. ఆ 18-19 సంవత్సరాల వాళ్ళ అబ్బాయి అసలు అంటే ఆయనకి లైసెన్స్ ఉందో లేకపోతే లర్నింగ్ లైసెన్స్ ఏదో ఉందాం, ఆ అబ్బాయి ఇంతకు ముందు కూడా ఒక 2 సంవత్సరాల క్రితం మన ఎలక్షన్ రిజల్ట్ టైంలో వైజాగ్ లో ఒక యాక్సిడెంట్ కి గురయ్యాడు. తనకి డ్రైవింగ్ సరిగ్గా రాకపోవచ్చు. అలాంటి అబ్బాయికి బండి ఇవ్వకూడదు. నిన్న ఇచ్చారు దానికి. అంటే వాళ్ళ ఇంటికి దాదాపు 200 మీటర్లు అంటే వెరీ 10 minutes వాక్ దూరంలో యాక్సిడెంట్ జరిగింది. మామూలుగా ఎలాంటి వాళ్ళైనా నవీన్ గారు, ఎంత పొజిషన్ లో ఉన్న వాళ్ళైనా తన యాక్సిడెంట్ చేసి ఒక వ్యక్తి మృతి చెందితే దాదాపు మైండ్ ఫ్రీజ్ అయిపోతుంది, పని చేయదు, కాళ్ళు చేతులు ఆడవు. తర్వాత ఏం చేస్తారో తర్వాత విషయం. కానీ 9:32 గంటలకి యాక్సిడెంట్ అయిన వెంటనే 9:40 గంటలకి కొడుకుని తీసుకొని హాస్పిటల్లో డ్రెస్సింగ్ చేయించేసి 10 గంటలకల్లా ఊరు దాటించాడంటే, ఈ రోజు ఇక్కడ నేను పలాస ప్రజలకు గాని, ఈ రోజు దీని గురించి మాట్లాడుతున్న వాళ్ళకని ఒక్కటే చెప్పదలిచాను. అప్పన్ రాజు తాలూకా క్రిమినల్ మెంటాలిటీ దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ వాళ్ళ కొడుకు చేసింది తప్పే కాదు, అదొక యాక్సిడెంటల్ గానే జరిగింది. ఎవరినైతే అయితే కొడుకుని తప్పించడం ఒక తప్పైతే, కొడుకు ప్లేస్ లో ఇంకొక వ్యక్తిని ఏమని చెప్పి ఒప్పించాడో తెలీదు, అదే వయసు ఒక పిల్లాన్ని తీసుకొని వచ్చి ఈ అబ్బాయే చేశాడు అని అబ్బాయి చేత ఒప్పించి పోలీసులకి లొంగిపోయేలా చేశారు. అబ్బాయిలు కూడా ఇప్పుడు మామూలుగా యాక్సిడెంట్ చేస్తే వాళ్ళకు కూడా ఇప్పుడు లొంగిపోయిన అబ్బాయికి కూడా 41A నోటీస్ ఇచ్చి వెంటనే స్టేషన్ బెయిల్ ఇచ్చి పోలీసులు ఇంటికి పంపించేశారు. ఆ పని మరి ఎందుకు అప్పలరాజు చేయలేదు? ఈ రోజు యాక్సిడెంట్లు చాలా జరుగుతున్నాయి. దీనికి ముందు మా పలాసలో జరిగాయి, దీని తర్వాత జరిగాయి. వాళ్ళందరికీ స్టేషన్ కు తీసుకొచ్చారు, స్టేషన్ బెయిల్ ఇచ్చారు, వాళ్ళ మీద కేసు FIR ఏదో చేశారు, ఇంటికి పంపించేశారు. అదే మేడం, మీరు అన్నట్లుగా లొంగిపోతే ఒక రకంగా ఉంటుంది, లొంగిపోకుండా కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేసినా పారిపోయినా హిట్ అండ్ రన్ కేసు అనేది చాలా సీరియస్గా ఉంటుంది. ఆ తర్వాత యాక్షన్. ఇప్పుడు ఎవరైతే తప్పించే ప్రయత్నం చేశారో సీదిరి అప్పలరాజు గారి మీద అందుకనే కేసు నమోదైంది. ఇప్పుడు సీరియస్గా ఉంటుంది. వారు ముందే గనక వారి కుమారుడే ఈ ప్రమాదానికి కారణం అని చెప్పి అక్కడికి వచ్చి లొంగిపోయినట్లయితే మీరు అన్నట్లుగా ఆ నోటీస్ ఇచ్చి పంపించేవారేమో, ఆ కేసు అలా ఉండేదేమో. కానీ తప్పించే ప్రయత్నం చేశారు, అందుకని ఇప్పుడు పెద్ద కేసు కదా.